పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ఇప్పుడు పుష్ప 2 వివాదం గట్టిగానే ముసురుకుంటోంది. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో సోమవారం నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ న్యాయస్థానం అల్లు అర్జున్కు గతంలోనే సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంది. అనూహ్యంగా అల్లు అర్జున్ ఈ విచారణకు హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాల వల్లే అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు రాలేకపోయారంటూ ఆయన తరపు లాయర్ న్యాయస్థానానికి అధికారికంగా వివరణ ఇచ్చారు. నటుడు అల్లు అర్జున్ గైర్హాజరు కావడంపై స్పందించిన నాంపల్లి కోర్టు దీనికి సంబంధించి ఒక ప్రాపర్ మెమో దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు సూచనతో అల్లు అర్జున్ లాయర్ వెంటనే కోర్టులో ఒక ఆబ్సెంట్ పిటిషన్ను సమర్పించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ఆయన రాలేకపోయిన విషయాన్ని రికార్డులో నమోదు చేశారు. అదే సమయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తిని ఉంచారు. ఆయన ప్రతిసారి కోర్టుకు స్వయంగా రాలేరని, అందువల్ల ఆయనకు ఆన్లైన్ ద్వారా అంటే వర్చువల్ గా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలని కోరారు. ఈ వర్చువల్ విచారణ విజ్ఞప్తిపై సంధ్య థియేటర్ తరపు న్యాయవాది భానుచందర్ మీడియాకు కీలక వివరణ వెల్లడించారు. అల్లు అర్జున్ ను ఆన్లైన్ విచారణకు అనుమతించాలా లేదా అనే అంశం ఇప్పుడు పూర్తిగా న్యాయమూర్తి చేతుల్లోనే ఉందన్నారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అల్లు అర్జున్ ను A11 నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ పాత్రపై పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా చేర్చారు. మొత్తం 23 మందిపై పోలీసులు పక్కా ఆధారాలతో భారీ ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పించారు. ఈ 23 మందిలో ఇప్పటికే 19 మందికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం జరిగిన విచారణకు కేసులోని ఇతర నిందితులతో కలుపుకొని మొత్తం 21 మంది కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. లాయర్ల వాదనలు, నిందితుల హాజరును పరిశీలించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల జూలై 6వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ రోజు అల్లు అర్జున్ వస్తారా లేక ఆన్లైన్ ద్వారా హాజరవుతారా అనేది తేలాల్సి ఉంది. కాగా పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో జరిగిన ఒక విషాద ఘటన దీనికి మూలం. ఆ సినిమా బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్దకు అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. ఆ సమయంలో అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో రేవతి అనే ఒక మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఉన్న కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఒక సామాన్య కుటుంబంలో జరిగిన ఈ పెద్ద విషాదం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. థియేటర్ యాజమాన్యంతో పాటు సినిమా హీరో అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం కూడా ఇందుకు కారణమని భావిస్తూ అందరిపైన చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ కేసు ఇప్పుడు నాంపల్లి కోర్టులో నడుస్తోంది. మున్ముందు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.